హరి క్రియేషన్స్కి స్వాగతం సుస్వాగతం. నేను మీ హరిగోపాల్ శర్మ. ఈరోజు నడికుడి కాళహస్తి రైల్వే లైన్లో భాగంగా కనిగిరి రైల్వే స్టేషన్ దగ్గర మనం ఉన్నాం. ప్రస్తుతం కనిగిరి దగ్గర పరిస్థితి ఎలా ఉంది, ఎలాంటి పనులు జరుగుతున్నాయనే విషయం గురించి తాజా సమాచారం ఈరోజు మీకు నేను అందిస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, వీడియో ప్రారంభిద్దాం. పామూరు నుండి కనిగిరికి వచ్చేటప్పుడు కనిగిరి మండలం మాచవరానికి 2.5 కిలోమీటర్ల దూరంలో పోలవరం అనే గ్రామం వద్ద రైల్వే నిర్మాణం మొదలైనది. అందుకని ముందుగా పోలవరం నుండి వీడియోను మొదలుపెట్టి తర్వాత ముందుకు వెళదాం. ఇటు పామూరు వైపు వెళ్ళే దారి, దూరంగా కనిపిస్తున్నది పోలవరం. మొదటగా ఇటు ఎందుకు వచ్చాను అంటే, ఏమైనా పామూరు వైపు పనులు ప్రారంభించారేమో అని ఒక చిన్న ఆశ. ఇక్కడికి వస్తే పనుల్లో ఎలాంటి మార్పు లేదు. మీరేమో పాత వీడియోలకు డబ్బింగ్ చెప్పి మళ్ళీ పెడతారు అని అనేస్తారు. నేను ఎన్నిసార్లు వచ్చినా ఇక్కడ పనుల్లో మార్పు జరగనిది వీడియో మారుతుందా చెప్పండి? అర్థం చేసుకోరు. ఈ కనిపించే దిమ్మెలు కొత్తగా తోలినవి. ఇటు కనిగిరి స్టేషన్ వైపుగా వెళ్ళే మార్గం. ఇక్కడ 2 గుంతల్లో నీళ్లు ఉన్నాయి. నీళ్లను ఇంజిన్ పెట్టి తోలారా లేక గుంతల్లో అలానే ఉన్నాయా? దగ్గరికి వెళ్ళి చూద్దాం. ఇక్కడ గుంత చుట్టూ సువ్వలు గుచ్చి మట్టి కుప్పలు పోశారు. ఇది కొత్త పనేనండోయ్. ఇక్కడ మట్టి పోయడమే కొత్త పని, అంతే. యథా రాజా తదా ప్రజ. నీళ్లు అలానే ఉన్నాయి. నీళ్లు ఒక రకంగా ఉన్నాయి. ఈ గుంతలో నీళ్లు మరో రంగులో ఉన్నాయి. కనిపిస్తున్నది పోలవరం వద్ద నిర్మించిన అండర్ పాస్ బ్రిడ్జి. చిల్లకంపలు బాగా మొలిచి పెద్దవి అవుతున్నాయి. దగ్గరగా చూద్దాం. ఈరోజు ఆదివారం కనుక పనులేం జరగడం లేదు. అసలు ఇక్కడ పనులే మొదలు పెట్టలేదు. ఈ బ్రిడ్జిని ఎప్పుడు బాగు చేస్తారో ఏమో. ఈ బ్రిడ్జి పక్కనే చిల్లకంపల్లో సిమెంటు దిమ్మెలను చూడవచ్చు. అది 2 చోట్ల బ్రిడ్జికి సమీపంలో ఉన్నాయి. ఈ 2 గుంటల వద్ద పిల్లర్స్ వేసి మరో అండర్ పాస్ నిర్మాణం జరగాలి. పైనుండి రైళ్ల రాకపోకలు, కింద నుండి వాహనాలు వెళతాయి. మరి ఈ అండర్ పాస్ ఎప్పుడు నిర్మాణం జరుగుతుందో చూడాలి. ఈ నీళ్లకు మోక్షం ఎప్పుడో చూడాలి. పోలవరం బ్రిడ్జి అంత ఎత్తుకు కట్ట నిర్మాణం జరగాల్సి ఉన్నది. వర్కర్లు ఉండటానికి షెడ్డు రేకులతో ఏర్పాటు చేసుకున్నారు. పోలవరం అండర్ పాస్ దాటాక కట్ట నిర్మాణం జరిగింది. ఇది పాతదే. ఇక్కడ పని చేసేవారు వస్త్రాలు ఉతుక్కోవడానికి, స్నానం చేయడానికి ఒక స్విమ్మింగ్ పూల్ ఏర్పాటు చేశారండి. బాగుంది. మరి కాస్త ముందుకెళ్తే ఈ కట్ట లెవెల్కి మట్టి నిర్మాణం జరగాల్సి ఉంది. ఆ దూరంగా కనిపించే మరో అండర్ పాస్ లెవెల్కి మట్టి కట్టను నిర్మించాలి. ఈ అండర్ పాస్ని ఆనుకుని కట్ట నిర్మాణం జరిగింది. ఇది కొత్త పని. శర్మ, జాగ్రత్తగా ఎక్కువ పడతావు. అండర్ పాస్ పైన సన్నటి చిప్స్ తోలి ఉన్నారు. ఇది ఇలా కనిగిరి స్టేషన్ వరకు సన్నటి చిప్స్ తోలారు. వాటి మీద లావుపాటి కంకర తోలి దిమ్మెలు పరిచి ట్రాక్ వేయాలి. చాలా పని ఉంది. మరి నడుస్తున్న వైపు కనిగిరి స్టేషన్ వైపు. ఇక్కడ మందుబాబులు తాగి బాటిల్స్ పగలగొట్టారు. పని చేసేవారికి గుచ్చుకుంటాయన్న జ్ఞానం కూడా లేదు. మరి అదొక రాక్షసానందం. మనమే తీసిపడేద్దాం. దాహం వేసిందండి. వెంటనే ఐ లవ్ కనిగిరి రెస్టారెంట్కి వచ్చేసాను. కొత్తగా పెట్టారండోయ్. కేఆర్సి కిచెన్ కాఫీ సెంటర్కి వెళ్ళి కాఫీ చెప్పాను. అన్న తయారు చేస్తున్నారు. కాఫీ రెడీ, తాగడానికి నేను రెడీ. మళ్ళీ స్టేషన్కి వెళ్ళాను. ఇది స్టేషన్ ముఖద్వారం. ఇక్కడ 3 ట్రాకులు ఉంటాయి. 1వ ట్రాక్ నుండి 3వ ట్రాక్కి వెళ్ళటానికి బ్రిడ్జ్ నిర్మాణం జరుగుతోంది. ఈ పిల్లర్స్ షెడ్ నిర్మాణం కోసం ఏర్పాటు చేశారు. రూముల మీద రాసి తాత్కాలికంగా కాగితం మీద అంటించారు.
రెండవ రూమ్ పవర్ రూమ్గా కేటాయించారు. మూడవ రూమ్ ఎస్ఎం రూమ్. ఇక్కడ టికెట్స్ కౌంటర్ బుకింగ్ కోసం ఏర్పాటు చేసినటువంటి గది. లోపల టాయిలెట్స్ కూడా ఏర్పాటు చేశారు. నాలుగవ గది లేడీస్ వెయిటింగ్ గది. బయట షెడ్ కోసం పిల్లర్స్ మొదటి ప్లాట్ఫామ్ మీద నిర్మించినట్లు అవతల ప్లాట్ఫామ్ మీద కూడా నిర్మించారు. టైల్స్ నిర్మాణంతో పొదిలికెళ్లే మార్గం చూస్తున్నాం. కరెంటు పోల్స్ అటు ఇటు నిర్మించారు. దూరంగా త్రాగునీటి కుళాయిలను కూడా చూడవచ్చు. ఇది స్టేషన్ బయటికి వెళ్ళే మార్గం. ఇలా లోపలికి వచ్చి ఇక్కడ టికెట్స్ తీసుకుని ప్లాట్ఫామ్ మీదకి వెళ్ళాలి. బయట కనిగిరి రైల్వే స్టేషన్ అని ముఖద్వారం పైన రాస్తారు. మొత్తానికి రంగులతో స్టేషన్ ముస్తాబవుతోంది. ఇది పామూరు వైపు నిర్మించిన ప్రహరీ గోడ. ఈ నడిచే మార్గం స్టేషన్ బయటికి వెళ్ళే మార్గం. స్టేషన్ లోపలికి వెళ్ళే మార్గం కూడా ఇదే. ఏడీఈఈ అధికారుల కోసం కేటాయించిన విశ్రాంతి గదులు. బిల్డింగ్ ముందు వైపున అందం కోసం మొక్కలు నిర్మించారు. నీళ్లు కూడా పోస్తే బాగుంటుంది. మరి రెండవ గది ఏడీఎస్ఈఈ గారి అధికారుల కోసం ఏర్పాటు చేసిన గది. మూడవ గది ఏడీఈఎన్ అధికారుల కోసం ఏర్పాటు చేసిన విశ్రాంతి గది. మొత్తానికి అధికారుల విశ్రాంతి భవనాలు చూడముచ్చటగా ఉన్నాయి. మరి సెంట్రల్ గవర్నమెంట్ అధికారులు కదా, ఆ మాత్రం ఉండాలిగా. మరి దూరంగా స్టేషన్ అందాలు చూడవచ్చు. సాయంత్రం 4 గంటలకు స్టేషన్ ఎంతవరకు వచ్చింది, స్టేషన్ అందాలు చూడటానికి పర్యాటకులు వస్తున్నారు. వయసుతో సంబంధం లేకుండా వస్తున్నారు. వారి ఆసక్తికి నా జోహార్లు. ఈరోజు ఒక సబ్స్క్రైబర్ నన్ను చూసి మీరు హరి క్రియేషన్స్ శర్మ గారు కదా అని పలకరించారు. ఎంతో సంతోషం అనిపించింది. వారు వారి యొక్క కుమార్తెతో వచ్చారు. వారి కుటుంబానికి నన్ను పరిచయం చేశారు. ఇంతకంటే ఒక మనిషికి ఏం కావాలి చెప్పండి. స్టేషన్లో ఈరోజు ఏం పనులు జరగట్లేదు. ఎలా వచ్చామో అలానే ఇంటికి వెళ్ళాలి కదండి. వీడియో అయిపోయింది. మళ్ళీ మరో వీడియో మీ ముందుకు వస్తాను. సెలవు మరి. మీ మంచిని కోరే మీ శర్మ.